హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్నాస్ కిచెన్లో సాబుదానా సేమియా మిక్స్డ్ పాయసం చేయబోతున్నాను. అది ఎలాగో చూపిస్తాను. దానికి కావాల్సిన ముందుగా నానబెట్టుకున్న 5-6 అవర్స్ నానబెట్టుకున్న సాబుదానా, సేమియా, షుగర్, డ్రై ఫ్రూట్స్, పాలు, సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి నేను ఇప్పుడు సేమియా పాయసం చేయడం చూపిస్తున్నాను. చూడండి, మనం గిన్నె పెట్టుకొని ఇందులో నెయ్యి వేసుకొని తర్వాత మన డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకోవాలి. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక డ్రై ఫ్రూట్స్ని తీసేసి ఇదే నెయ్యిలో మన సేమియా వేయాలి. సేమియా వేసి వేయించాలి. చూడండి, మన సేమియా ఇలా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన నానబెట్టుకున్న సాబుదానా ఉంది కదండి, ఉడకబెట్టాలి. దీన్ని మన సేమియా సాబుదానాని ఒక 5 to 6 minutes ఉడకబెట్టుద్దాం. ఇప్పుడు మనం సాబుదానా ఉడికిందో లేదో ఇలా చూసుకోవాలండి. ఇలా అనేస్తే చూడండి, మన సాబుదానా స్మాష్ అయిపోతుంది. సో ఇది ఉడికినట్టు. ఇందులోనే మనం వేపుకున్న సేమియాను వేయాలి. చూడండి, మనం వేపుకున్న సేమియాను వేసి చూడండి, ఇలా బబుల్స్ వచ్చి ఉడికే స్టేజ్లో మనం పాలు పోయాలి. పాలు పోసేసి కలిపి ఇప్పుడు చక్కెర వేయాలి. మన టేస్ట్కి తగ్గట్టు వేయాలండి. షుగర్ వేసేసి కలిపి ఇలా మన సేమియా ఉడుకుతున్నప్పుడు దంచుకున్న ఇలాచి పౌడర్ వేసేసి 2 to 3 minutes ఉంచి మన డ్రై ఫ్రూట్స్ వేసేసి స్టవ్ బంద్ చేయడమేనండి. మనకు తీయటి కమ్మటి మిక్స్డ్ సాబుదానా సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఇలాంటి వంటలు మీకు కావాలనుకుంటే స్వప్నాస్ కిచెన్లో చూడండి. నా ఛానల్ని ఫాలో కండి. నా వంటలు మీకు నచ్చితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.